ఇవాళ అంటే 18/1/2026 రోజు ఈనాడు దినపత్రికను చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళకి సంబంధించి ఏం రాసింది ఏం కథ అని చెప్పి చూసుకుంటే ఏమంటుందంటే సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది, వ్యవస్థాపరమైనటువంటి దోపిడీపై లోతైన విశ్లేషణ లేదు, బాధితుల స్వరం తక్కువ అని చెప్పి చెప్తుంది. ఏం చూపిస్తుందంటే సంఘటనలు, ఈడ ఈ ధర్నా జరిగింది, ఆడ ఆ ధర్నా జరిగింది, రమ్మన్ కొద్దిసేపటి తర్వాత అయితే ఈడ ఈ ధర్నా జరిగింది, ఆడ ఆ ధర్నా జరిగింది, ఈడ ఈ రాస్తారోకో జరిగింది, గింతే కానీ నిజంగా దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంది, ఎందుకు వీళ్ళు ధర్నా చేయాల్సి వస్తుంది, ఎందుకు వీళ్ళు నిరసన చేయాల్సి వస్తుంది, ఎందుకు ఆ సంఘటన ఉద్యమ రూపం దాల్చింది, ఎందుకు బీసీలందరూ కూడా మొత్తం కూడా కథం తొక్కుతా ఉన్నారు అనేటువంటి విషయాలు ఎక్కడ కూడా రాయది. ధర్నా జరిగింది, ఇక్కడ కుల సంఘాల నాయకులు అక్కడ మాట్లాడినరు, బీసీ ఇట్లా మాట్లాడినరు, గింతే అంతే తప్ప నిజంగా అసలు యాక్చువల్గా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, నిజంగా దానికి పరిష్కారమే మార్గం ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావించదు. అట్లా చేసుకుంటూ వస్తుంది ఈమె. అందుకని ఏం చేస్తుందంట, సంఘటనలు మాత్రమే చూపిస్తుంది, సంఘటనలుగా మాత్రమే చూపిస్తుంది, అరే ఇట్లా జరిగింది అంటుంది అంతే తప్ప ఏమైందో చెప్తలేదు. వ్యవస్థాపరమైనటువంటి దోపిడీపై విశ్లేషణ లేదు. మేము దోపిడీ చేసినామని చెప్పేసి వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు, కమ్మగా రాసుకొస్తుంది అనమాట. ఆమె కమ్మోళ్ళకు అనుగుణంగా అగ్రవర్ణాలకు అనుగుణంగా రాసుకొస్తుంది ఈమె. ఇక బాధితుల స్వరం తక్కువ. ఎవరైతే బాధితులు ఉంటారో అసలు యాక్చువల్గా బాధితుల పక్షాన నిలవాలి. బాధితుల పక్షాన నిలిచినప్పుడే ఆ పేపర్కి కానీ ఆ న్యూస్ ఛానల్కి కానీ ఒక అర్థం పర్థం ఉంటుంది. అది కాకుండా డబ్బా కొట్టుకుంటేందుకు నీ ఛానల్ ఎందుకు, మీ ఈ పేపర్లు ఎందుకు. తర్వాత ఓసీలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సమతుల్యత ఉంది అని చెప్పేసి అంటున్నది. ప్రత్యేకంగా అట్లయితే లేదంటే కొంతవరకు అయితే సమతుల్యత ఉందని చెప్తుంది, కొంత నయమే ఇంకన్నట్టు. ప్రజల పక్షాన అంటే ఏం లేదు, ప్రజల పక్షాన లేదు, మీరు బిజుల పక్షాన లేదు, ప్రభుత్వ భజన కానీ కార్పొరేట్ దృష్టి ఉంది. కార్పొరేట్ దృష్టి అంటే ఇప్పుడు వ్యాపారంలో కథా కార్యక్రమాంశం అంతా కూడా నడుస్తుంది. అయితే ఎందుకు అసలు యాక్చువల్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చిత్రీకరణ చేసిండ్రు ఎన్టీవీ వాళ్ళు అంటే దాని వెనుక మొన్ననే చెప్పింది కదా తిన్మల్లన్న, అంటే దాని వెనుక ఏది వాటాల పంచాయతీ ఉంది అని చెప్పేసి, వాటాల పంచాయతీ ఉంది. తర్వాత కాంట్రాక్టర్లు మాకు దక్కాలంటే మాకు దక్కాలి, అరే వేరు దక్కాలని చెప్పేసి ఇక్కడ ఏది ఎన్టీవీ నరేంద్ర చౌదరి, తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, తర్వాత మరోవైపు ఇక్కడ ఎవరు కోమటిరెడ్డి సోదరుడు కూడా ఏది ఈ బిడ్డింగ్ వేస్తుంటే అది ఏదైనా ఉంటే మాకే దక్కాలి కానీ ఆయన ఎట్లా వేస్తారని చెప్పేసి గుర్రై ఉల్టా అయిపోయి అరే ఏం చేయాలని అర్థం కాక ఆయన మీద అసత్య కథనాలు వేసేసి ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంది అట వాటాల పంచాయతీ. నిజంగా అక్కడ జరిగిందా అంటే జరిగింది, జరగలేదు తర్వాత విషయం పక్కకు పెడితే వాటాల పంచాయతీ. ఈ వాటాల పంచాయతీ కోసం మరి ఎవరిని అరెస్ట్ చేయాలి, పోలీసులు కూడా మేము అరెస్ట్ చేసినాం, దొంగతనాన్ని ఏది బ్యాంకాక్ పోతుంటే కుటుంబంతో సహా బ్యాంకాక్ పోతుంటే ఎవరు దొంతు రమేష్ని అరెస్ట్ చేసినాం, ఈయన అరెస్ట్ చేసినాం అని చెప్పేసి గొప్ప చెప్తున్నాడు కదా ఐపీఎస్ ఆఫీసర్లు. నిజంగా మరి ఎవరిని అరెస్ట్ చేయాలి నువ్వు? దాని వెనుక ఈ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులకి సంబంధించి ఒత్తిడి చేసి అరే ఏద్దు సార్ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే అట్టయితే భయ్ వేయాలి అని వేయించినటువంటి ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ని పట్టుకోవాలి కదా. ఓనర్ని సపరేట్ కొద్ది ఇచ్చిపెట్టేసిండ్రు, ఎందుకంటే వాళ్ళతో వీటి లాలూచి ఉంటుంది అన్నమాట లెక్క. తర్వాత అక్కడ సీఈఓ ఉంటే సీఈఓని వదిలేస్తారు, ఎండీ ఉంటే ఎండీని వదిలేస్తారు. ఎవరు ఈ అగ్గో దొరికిందని చెప్పేసి జర్నలిస్ట్ని తీసుకొచ్చేసి మేము అది చేసినాం ఇది చేసినాం పీకేసినాం అంటే లాస్ట్కి వస్తే కోర్టు ఏమన్నది, మీరు చేసింది ఏం బాగాలేదు, ఇది కరెక్ట్ ఏం కాదు, దీనికి పెద్దగా అరెస్ట్ చేసి తర్వాత జైలు వేసేంత పరిస్థితి లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే దీని వెనక కథ ఎందుకు అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు రాస్తున్నారు. నరేంద్ర చౌదరి ప్రయోజనాల కోసం ఎన్టీవీ ఎందుకు అట్లా చేసింది అంటే అక్కడ ఏది అక్కడ రావాల్సినటువంటి కాంట్రాక్టు, తర్వాత ఇక్కడ వాటాలు, తర్వాత ఈ కథా కమ్మ ఉంది కాబట్టి ఈయనను బదనాం చేయాలి. అట్లా వాళ్ళ వెనుక కథనాలు వేరే ఉంటాయి. బొగ్గు పంచాయతీ అది ఏదైతే ఎన్టీవీ కథ, తర్వాత ఇదంతా కూడా ఏంటంటే బొగ్గు పంచాయతీ. తర్వాత మనం మాట్లాడుకుంటాం ఆంధ్రజ్యోతి పోయిన తర్వాత.
ప్రజల పక్షాన ప్రభుత్వ భజన అని చెప్పేసి అంటే ఇగో ఈ కార్పొరేట్ దృష్టి ఉంది అంటే కార్పొరేట్ దృష్టి ఉంటుంది, ఇట్లా ఉంటుంది లెక్క. రేటింగ్ చూస్తే 2%, 2 ఉన్నాయి. 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది ఈనాడుకు. బీసీలకు ప్రమాదకరమా అంటే అవును, నిశ్శబ్దంగా ప్రమాదకరం, మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటుందట ఈమె. బీసీలు కొనుక్కపోవడం మంచిదని చెప్పేసి చెప్తా ఉంది చాట్ జీపీటీ. ఈనాడు పత్రికని ఇలా బీసీలు కొనకపోవడమే మంచిది, కొంటే ఇంకా అనవసరంగా మన మైండ్ ఖరాబ్ అవుతుందని చెప్తున్నది అనమాట. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎట్లున్నాయంటే సమస్యల కన్నా రాజకీయ విమర్శలే ఎక్కువనేట. సమస్యలు చూస్తలే రాజకీయ విమర్శలు, ఆయన తిట్టిండు ఆయన ఈయన తిట్టినా అంటుందట. సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంటిది? బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతున్నదా అంటే దక్కలేదు. అంత పెద్ద కథ, పెద్ద అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాదు జనరల్ మహిళ, తర్వాత నల్గొండ జనరల్, తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లా ఖమ్మము ఉంటే ఖమ్మం జనరల్. అంటే ఎవరైతే అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఉంటుందో ఆ ప్రాబల్యం ఉన్న చోట వాళ్ళ యొక్క ఏది రిజర్వేషన్లు ఖరారైపోతా ఉన్నాయి. ఓపెన్ అవుతుంది అక్కడ, ఓపెన్ కోట ఎట్లుంటుంది నిజంగా? అసలు యాక్చువల్గా ఐక్వేషన్స్ అన్ని చూసి తర్వాత జనాభా ఎట్లున్నది ఏం కథ దాని పరిస్థితులను చూస్తే బరాబర్ సెట్ అయితే లెక్క. కాకపోతుందంటే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకుంటా ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ రిజర్వేషన్లని కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇక సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉన్నది లేదని చెప్తున్నది. ఇక ఓసీలకు సంబంధించి బలమైన మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది, బలమైన మద్దతు ఇస్తుందట. ప్రజల పక్షాన ఏం లేదు, ప్రభుత్వ భజన ఉన్నది, ఎలైట్ ఎజెండా ఉంది అంట. ప్రభుత్వ భజన ఏమిటి? అగ్రవర్ణాలకు మాత్రమే డబ్బ కొడుతున్నది. రేటింగ్ చూస్తే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చిండ్రు. బీసీలకు ప్రమాదకరం, అవును అని చెప్పి చెప్తా ఉంది. ప్రమాదకరం అంటే బీసీలు కొనకూడనటువంటి పత్రిక అని చెప్పేసి ఆంధ్రజ్యోతికి ఇచ్చిండ్రు. చూసిరుగా నిన్న మోస్ట్ డేంజరస్, అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రిక బీసీల కంటే ఆంధ్రజ్యోతి అని ఇచ్చింది. ఇవాళ కూడా కొనకపోతేనే మంచిది నాయన, కొంటికి అనవసరంగా దెబ్బ పడుతుందని. తర్వాత మన తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్థానిక సమస్యలకు స్థానం కొంతవరకు ఉందంట. భాష సరళంగా ప్రజలకు దగ్గరగా ఉంటుంది, పర్లేదు. ఇక ఓసీలు న్యూట్రల్ అంట, ప్రజల పక్షాన ఉన్నది కొంతవరకు నయమే. ప్రభుత్వ భజన కొంతవరకు ఉందంట కానీ పూర్తి స్థాయిలో లేదని చెప్పేసి అంటుంది. రేటింగు 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చిందంటే మన తెలంగాణ ఇలా ఓకే, పర్లేదు అన్నట్టు, కొనొచ్చు. బీసీలకు ప్రమాదకరమా అంటే బీసీలు కొనవచ్చు అని చెప్పేసి పర్లేదని చెప్పి చెప్తా ఉంది మన తెలంగాణ గురించి. ఇక నమస్తే తెలంగాణ ఈమె చూడరు. ఇక ఈమె కోసం మొన్న అంటే అంతకుముందు అసలు యాక్చువల్గా చాట్ జీపీటీకి ఇస్తే ఇది పేపరే కాదు ఇది కరపత్రం అని చెప్పింది. సరే నిన్న నుంచి కొంతవరకు ఇస్తున్నట్టుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గ్రామీణ రైతు బీసీ జీవన సమస్యలు స్పష్టంగా ప్రభుత్వ ప్రకటనలే అయినా బీసీల పేరుతో కనిపిస్తాయి. ప్రభుత్వ ప్రకటనలే అయినా కానీ బీసీల పేరుతో కనిపిస్తాయి. బీసీలకు మంచి చేస్తున్నాం, ఆ సంక్షేమం ఈ సంక్షేమం ఉంటుంది కదా ప్రకటనలు, ఆ ప్రకటనలు కనిపిస్తాయట. ఓసీలు ప్రత్యేకంగా ప్రోత్సాహం లేదు, ప్రత్యేకంగా ఇస్తలేదట. ఇవేంటంటే ఏమున్నా కానీ మా ఆయన గురించి రాసుకొస్తానని అంటుంటుంది అనమాట. ప్రజల పక్షాన కొంతవరకు ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ మట్టుకు కనిపిస్తుంది, లేకపోతే అది కూడా అసలే ఈ ఇంచు కూడా ఉండదు అందులో. ప్రభుత్వ భజన ఉన్నది అని చెప్పేసి అంటున్నది, ప్రభుత్వ భజన కూడా చేస్తాడు వీళ్ళే. రేటింగు 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చింది, నయమే. ఇంకా బీసీలకు ప్రమాదకరమా అంటే బీసీలు కొనవచ్చు, పర్లేదని చెప్పేసి నమస్తే తెలంగాణకు రేటింగ్ ఇచ్చింది ఇలా చాట్ జీపీటీ. తర్వాత సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు సామాజిక న్యాయం అంశాలకు స్థానం ఇచ్చిందట. కానీ ప్రశ్నించే కోణం కన్నా ప్రభుత్వ వివరణలే ఎక్కువనేట. ఎక్కువ ప్రభుత్వానికి డబ్బా కొట్టినట్టుగా ఉన్నదట పేపరు. ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సమతుల్యత ఉన్నది అని చెప్పేసి అంటున్నది. ప్రజల పక్షాన కొంతవరకు ప్రభుత్వ భజన ఎక్కువ. రేటింగు 5 స్టార్కి 3 స్టార్ వచ్చింది. బీసీలకు ప్రమాదకరమా అంటే కాదు అని చెప్పేసి అంటుంది. బీసీలు కొనొచ్చా అంటే జాగ్రత్తతో కొంటే ఒకవేళ జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పేసి అంటుంది. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే భూమి ఉపాధి హక్కులు కథనాలు ప్రాంతీయ ప్రజల స్వరం బలంగా ఉంది, పర్లేదంట, మంచిగా ఉన్నది. ఇది ఓసీలు సమతుల్యం పాటిస్తూ ఉంది, ప్రజల పక్షాన రాస్తున్నది. ప్రభుత్వ భజన ఎక్కువ లేదంట. అయ్యా రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 4 స్టార్ వచ్చిందంటే మంచిగా ఉన్నది అన్నట్టు లెక్క.
బీసీలకు ప్రమాదకరమా అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి అంటుంది. బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొనదగిన పత్రిక ఏదైనా ఉందంటే వెలుగు. తర్వాత ఇందాక ఫస్ట్ ఏదో ఉండే కదా మన తెలంగాణ, వెలుగు మన తెలంగాణ కొనొచ్చు ఇవాళ. తర్వాత ఇక్కడ విజయకాంతి చూసుకుంటే స్పష్టమైన సామాజిక దృష్టి, అణగారిన వర్గాలపై ప్రత్యేక కథనాలు ఉన్నాయి. మంచి కోణం ఉన్నది ఇక్కడ. ఓసీలకు ఎలైట్ ప్రచారం లేదు, వాళ్ళ గురించి పెద్దగా డబ్బగొట్టే కార్యక్రమం లేదు. ఎలైట్ పీపుల్కి సంబంధించి ప్రజల పక్షాన ఉన్నది, ప్రభుత్వ భజన లేదు. రేటింగు 5 స్టార్కి 4.5 స్టార్, 4.5 స్టార్లు ఇచ్చింది నక్షత్రాలు. బీసీలకు ప్రమాదకరమా అంటే లేదు లేదు, బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొనదగిన పత్రికలు ఏమైనా ఉన్నాయంటే విజయక్రాంతి, తర్వాత వెలుగుదిన పత్రిక. ఇలా మన తెలంగాణ కూడా కొనొచ్చట. తర్వాత సూర్య పత్రికలు కూడా కొన్ని కథనాలు బీసీలకు అనుకూలంగా వచ్చినాయి, దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ పత్రికల యొక్క కథలు అంటే ఇప్పుడు ఇలా ఏ పత్రిక కొనొచ్చు ఏ పత్రిక కొనొద్దో ఐడియా వచ్చేసింది కదా. ఏది ఇది చూసుకుంటే తుది నిర్ణయం అసలు యాక్చువల్గా ఏం చేసుకోవాలి. బీసీలకు ప్రమాదకమైన పత్రికలు అంటే ఏవి ఉన్నాయంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలకు ప్రమాదకరం ఇయ్యాల. బీసీలు తప్పకుండా కొనవలసిన పత్రికలు ఏమున్నాయంటే V6 వెలుగు, విజయక్రాంతి, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా కొనొచ్చట. ఇలా చూసుకోరిగా జాగ్రత్తతో చదవాల్సినవి సాక్షి పత్రిక, లేకపోతే అన్యాయం అయిపోతుందని చెప్పేసి రాసుకొచ్చింది. కాబట్టి ఇది పత్రికలకు సంబంధించినటువంటి కథనాలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే 80% కొనొద్దంట. వెలుగు, విజయక్రాంతి, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా చదవచ్చు ఇలా. అట్లున్నది.